ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకింత సీరియస్గా తీసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే అమ్మ ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. నీది చాలా మంచి మనసని నాకు తెలుసు, కానీ ఈ ఒక్క విషయంలోనే అత్తయ్యతో గొడవ పడుతున్నావో అర్థం కాలేదు. పోనీలే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఇంకా అత్తయ్య ఎప్పట్లా సంతోషంగా ఉంటారు. నేను వెళ్ళి చెప్తాను. ఏంటి పార్వతి, సడన్గా ఎలా వచ్చా? ఎప్పుడొచ్చినా ఫోన్ చేసి వస్తావు కదా, అందుకే అడుగుతున్నాను. అత్తయ్య గారు మా ఇంటికొచ్చారు. అత్తయ్య గారా? అవును, మీ అమ్మగారు శ్రీ శ్రీ కోవెలమూడి శకుంతల గారు మా ఇంటికొచ్చారు. ఆశ్చర్యంగా ఉందా? మీరు సరస్వతి అక్క భర్తని నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఆ విషయం ఎప్పుడు అడగలేదు. అక్క భర్త ఎవరు అని అడిగితే ఎవరి పేరు చెప్పారు? ఎందుకండి ఇన్ని అబద్ధాలు? మీ అమ్మగారు మాట్లాడిన మాటలకి నాలో సహనం చచ్చిపోయింది. ఆవిడ నా మీద ఎన్నో నిందలు వేశారు. ఇలాంటి నిందలు, శాపనార్థాలు నేను ఎన్నోసార్లు పడ్డాను. ఇక నాకు ఓపిక లేదండి. పార్వతికి నిజం తెలిసిపోయి నిజంగా నా దగ్గరికి వచ్చి గొడవ చేస్తే ఆ పార్వతి ఇంటికెళ్ళి దానికి బాగా గడ్డి పెట్టొచ్చా. లేదు, అలా జరగదు. పార్వతి వచ్చి నన్ను నిలదీసేంత ధైర్యం చేయదు. ఒకవేళ వచ్చినా తనకి అనుమానం రాకుండా సర్ది చెప్పాలి. నేను చూపించే కపట ప్రేమలోంచి బయట పడనివ్వకూడదు. పార్వతి నా మాటలు నమ్మినంతకాలం రఘురాము, కార్తీక్ నన్ను ఏం చేయలేరు. అత్తయ్య, అత్తయ్య. వీరా, ఏంటమ్మా? అత్తయ్య, మీకొక గుడ్ న్యూస్ చెప్తాను. నాకేమిస్తారు? ఏంటమ్మా అది? అదేంటంటే ఎవరి కోసమో మా అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వేద. శ్రీయే చెప్పేశాడు కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే. శ్రీ మనస్ఫూర్తిగానే ఈ విషయం చెప్పాడా? అత్తయ్య,
మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? పైకలా కఠినంగా కనిపిస్తాడు కానీ మనసు చాలా సున్నితం. అందుకే ముందు మీరు కార్తీక్కి సపోర్ట్ చేస్తుంటే కోపం తెచ్చుకున్నాడు. మీతో మాట్లాడటం మానేశాడు. కానీ మీరలా బాధపడుతూ బెంగగా ఉంటే చూడలేకపోయాడు. అందుకే నాతో ఇలా కబురు పంపాడు. వేద, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు తెలుసు నా పెద్ద కొడుకు ఎప్పుడూ అన్యాయానికి పాలుపడ్డు. ఇంతకాలం వాణ్ణి రిషి తప్పుదారి పట్టించాడు. తమ్ముడి మీద ప్రేమతో వీడు కూడా కార్తీక్తో గొడవ పెట్టుకున్నాడు. నా మీద ప్రేమతోనైనా ఆ పంతాన్ని వదులుకున్నాడు. నాకంతే చాలమ్మా. అత్తయ్య, ఈ విషయం వెంటనే కార్తీక్తో చెప్పండి. తనని ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టుకోమనండి. అలాగే రిషి ఏం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి. అలాగే వేద, ఈ గొడవలన్నింటికీ కారణం రిషియే. వాడు తన స్వార్థం కోసం జీవితాలతో ఆడుకుంటున్నాడు. వాడెప్పటికి మారతాడో అర్థం కావడం లేదు. ప్రస్తుతమైతే మనమేం చేయలేం అత్తయ్య. ఎందుకంటే మావయ్య కూడా రిషినే సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు కార్తీక్ మీద అంత కక్ష ఎందుకో తెలియడం లేదు. అది కక్ష కాదమ్మా, భయం. కార్తీక్ తన కొడుకని తెలిసిపోతే నలుగురిలో నవ్వులు పాలవుతామని భయం. అత్తయ్య, రిషిని మొదటైనా చదువు కోసం ఎక్కడికైనా దూరంగా పంపించేద్దామనుకున్నారు. కానీ రిషి తను చదువుకోనని బిజినెస్ చేస్తానని అన్నాడు. ఆ రోజలా పంపించేసినా బావుండేదేమో. ఈ రోజు ఇన్ని సమస్యలు ఉండేవి కావు. పోనీలేవేదా, ఈ సమస్య ఎక్కడికి వెళ్తుందోనని టెన్షన్ పడ్డాను. కానీ చాలా తేలిగ్గానే ముగిసిపోయింది. నా బిడ్డని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. వాడి మనసుని నేను బాధ పెట్టినా నేను బాధపడకూడదని వాడనుకున్నాడు. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి? ఈ విషయం ఇప్పుడే నేను కార్తీక్కి చెప్తాను. అక్కడ పార్వతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లోకి, మన కోసం ఎస్ఐ గారు ఇంత ప్లాన్ చేసుకుని వస్తే ఇప్పుడు వద్దంటావేంటి? సార్, మీరు దేనికే భయపడక్కర్లేదు. ప్లాన్లో ఏ లూప్ హోల్స్ లేవు. వాడు బయటపడ్డం ఇంపాసిబుల్. అది కాదు ఎస్ఐ గారు, నేను భయపడొద్దంటలేదు. మా పెద్దబ్బాయి శ్రీ ఏదో ప్లాన్ చేశానని చెప్పాడు. ఇప్పుడు మనం కార్తీక్ని అరెస్ట్ చేయిస్తే వాడి ప్లాన్ పాడైపోతుంది. వాడు అప్సెట్ అవుతాడు. సార్, మీ అబ్బాయి ప్లాన్ ఏంటో తెలుసుకోండి. కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకుందాం. లోకి, ఇంత అనుభవం ఉన్న నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? వాళ్ళు పిల్లలు ఆవేశంలో ఉంటారు. ఆ ఆవేశంలో ఏదేదో చేసేద్దాం అనుకుంటారు. పోయినసారి ఏమైందో నువ్వే చూసావు కదా. ఆవేశంతో శ్రీ ఆ స్థలం కొందామన్నాడు. అప్పుడే పెద్దిరెడ్డిని గెలిచినట్టు అని కూడా చెప్పాడు. కానీ ఆ కార్తీక్ తెలివిగా మనల్ని బోల్తా కొట్టించాడు. స్టోన్ పడ్డ స్థలం మనతో కొనిపించాడు. మన చేతకాని వాళ్ళలా నిలబడిపోయాం. సార్, మీరు అంటే వాణ్ణి ఈ రోజే లోపలేసేస్తాను. అలాంటి వాడు బయట ఉండడం కన్నా లోపల ఉండడమే మంచిది. అవునరా, మనం వాడిని లోపల పడేస్తే వాళ్ళు చచ్చినట్టు కాళ్ల బేరానికి వస్తారు. నువ్వు చెప్పింది కరెక్టే మోహన్. కానీ వాడికి నా భార్య సపోర్ట్ ఉంది. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేస్తే నేనే ఏదో చేశానని సరస్వతి అలుగుతుంది. అలాగని వాడిని వదిలేస్తే తర్వాత వాడిని ఆపలేం. ఫ్యాక్టరీ కట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడు నీతో సమానం అయిపోతాడు. అలా జరగకూడదు. కరెక్టేరా, కానీ శ్రీ ఏం ప్లాన్ చేశాడో మనకు తెలియదు కదా. వాడికి అడ్డుపడ్డం ఎందుకు? మొన్న కార్తీక్ ల్యాండ్ విషయంలో మనల్ని చీట్ చేసిన దగ్గర నుంచి శ్రీ రగిలిపోతున్నాడు. వాడేం చేయాలనుకుంటున్నాడు, వాడిని చేయనిద్దాం. లోకి, ఇలాంటి విషయాల్లో నువ్వే అందరికంటే తెలివిగా ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో అది తప్పు. కార్తీక్ మనల్ని ఎలా చీట్ చేశాడో శ్రీ కూడా
అలాగే కార్తీక్ని చీట్ చేస్తాడనిపిస్తుంది. దానికి రివెంజ్గా కార్తీక్ మళ్ళీ ఏదో చేస్తాడు. ఇదంతా ఒక చైన్ సిస్టంలా జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల నీకు మనశ్శాంతి ఉండదు. రోజు వాడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. సార్, మోహన్ గారు చెప్పింది కరెక్ట్. ఓకే, మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ప్లాన్ అయితే పక్కాగా రెడీగా ఉంది సార్. వాడు లైఫ్లో బయటికి రాడు. మీరు అనండి, మిగతాది నేను చూసుకుంటాను. సరే, కానివ్వండి. సాత్విక్, ఇక నీకంతా శుభమే జరుగుతుందిరా. అక్క అందరితో చెప్పి ఒప్పించినట్టుంది. ఆ పొలంలోనే ఫ్యాక్టరీ పెట్టుకోమని శ్రీ చెప్పాడంట. పార్వతి, లోక్నాథ్ దీనికి ఒప్పుకున్నాడా? అతనంత తేలిగ్గా ఒప్పుకుంటాడని నేననుకోలేదు. లేదన్నయ్య, ఆయన వల్ల వీడికి ఏ సమస్య రాదు. అసలు సమస్య అంతా రిషినే. తనే ఇంట్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి సాత్విక్కి వ్యతిరేకంగా తయారు చేశాడు. ఇప్పటికీ శ్రీ ఏంటనేది తెలుసుకున్నాడంట. అక్క బాధపడ్డం చూడలేక సాత్విక్ని ఫ్యాక్టరీ కట్టుకోమని ఇంట్లో వాళ్ళెవరూ అడ్డుపడరు అని చెప్పాడంట. బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పొలంలో ఫ్యాక్టరీ కట్టాలని నువ్వే కదా అన్నావు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక ప్రాబ్లం ఏంటి? లేదు వీణ, నాకెక్కడో ఏదో తేడాగా అనిపిస్తోంది. వాళ్ళంత తేలిగ్గా ఒప్పుకున్నారంటే నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు. సాత్విక్, ప్రతిదానికి అనుమానపడితే ఎలా? శ్రీ స్వతహాగా చాలా మంచివాడు. తప్పుడు మాటలు విని అప్పుడలా ప్రవర్తించాడు. ఇప్పుడు మారాడు. ఇంకా నువ్వు అనుమానిస్తావేంటి? అమ్మా, చిన్నప్పుడు చదివిన పంచతంత్రం కథ గుర్తుకొస్తోంది. ఒక పెద్ద పులి బంగారు కంకణం పట్టుకుని నడి రోడ్డు మీద కూర్చుంది. నేను సాధు జంతువునైపోయాను, మాంసం తినను, ఎవరైనా దగ్గరికొచ్చి కంకణం తీసుకోండి అందట. పాపం, ఒక వ్యక్తి ఆ మాటలు నమ్మి దగ్గరికి వెళ్ళగానే చంపి తినేసిందట. ఇప్పుడు వీళ్లు కూడా ఆ పెద్ద పులిలాగే ప్రవర్తిస్తారేమో అనిపిస్తోంది. ఏంటి సాత్విక్, ఎందుకిలా ఆలోచిస్తున్నావు? ప్రతి దాంట్లో చెడు వెతక్కూడదు. శ్రీ అక్క మీద ప్రేమతో ఒప్పుకున్నాడేమో. నీకు నేనంటే ఎంత ఇష్టమో శ్రీకి కూడా అక్క అంటే అంతే ఇష్టం. ఆ సంగతి నాకు తెలుసు. అక్కకి మాట ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ మాట తప్పడు. కార్తీక్ సార్, ఇప్పుడే శుభవార్త తెలిసింది. వాళ్ళు ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకున్నారంట కదా. వీణ ఫోన్ చేసి చెప్పింది. శ్రీయే సరస్వతి గారికి చెప్పాడంట కదా. మరి ఇక పనులు మొదలు పెట్టేద్దామా? అంకుల్, బావ ఇంకా ఏదో డౌట్గా ఉన్నాడు. డౌట్ ఏంటి కార్తీక్? కార్తీక్, అందరూ సంతోషంగా ఉంటే నువ్వు డల్గా ఉంటావేంటి? అసలు నువ్వు కంపెనీ పెట్టడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా లేదా? అదేంటి నాన్న అలా అంటావు? అక్కడ ఫ్యాక్టరీ కట్టాలన్నదే బావ ఆలోచన కదా. ఇప్పుడు అన్నీ కుదిరాక కాదని ఎలా అంటాడు? ఏమో వీణ, కార్తీక్కి ఇంకా వాళ్ళ మీద నమ్మకం వచ్చుండదు. అవును మావయ్య, పోయినసారి ఏమైందో చూశారుగా. స్థలంలో రాయుందని మనల్ని నమ్మించి చీప్గా స్థలం కొట్టేద్దాం అనుకున్నారు. వీణ ముందే చెప్పింది కాబట్టి మనం కోలుకున్నాం. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. కార్తీక్, నీకు డౌట్ ఉంటే మనం ఫ్యాక్టరీ వేరే చోట కట్టుకుందాం. సాత్విక్, నిన్ను అక్కడే ఫ్యాక్టరీ పెట్టమని నేను అనను. వేరే చోట పెట్టుకోదలిస్తే పెట్టుకో. కానీ ఈ గొడవలన్నీ ఇక్కడితో ఆగిపోవాలి.
బావా, సరస్వతి గారి పుట్టింటి ఆస్తిని కాపాడాలన్నదే కదా నీ ఆలోచన. అందుకే కదా అక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నావు. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇంకా ఆలోచిస్తావెందుకు? అవును కార్తీక్, ఫ్యాక్టరీ ఎక్కడ కట్టినా మనం బిజినెస్ అయితే మొదలు పెట్టేది ఖాయం. వాళ్ళు ఎలాగూ సరే అన్నారు కదా, కాబట్టి అదేదో అక్కడే కట్టుకున్నప్పుడు సరస్వతి గారి ఆస్తిని కూడా నువ్వు కాపాడినట్టు అవుతుంది కదా. సరే మావయ్య, మీరందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఫ్యాక్టరీ అక్కడే కడదాం. శుభం. నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. అంకుల్, ఈసారి భూమి పూజ ఏమొద్దు, డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. అలాగే కార్తీక్, నేను వస్తాను. వేదా, ఈ దోశలంటే శ్రీకి ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నేను దోశలు వేస్తుంటే వాడు కొబ్బరి చట్నీతో కలిపి తినేవాడు. చిన్నప్పుడేంటి, ఈ మధ్య వరకు వాడు నా చేత్తో వండినది ఏదైనా సరే ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా తినేవాడు. కానీ ఇప్పుడు ఏంటి వేదా నాకీ కర్మ? కన్న బిడ్డకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. నేనేం పాపం చేశాను? అత్తయ్య, మీరేం బాధపడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ బిజినెస్ చేయకూడదని పట్టుబట్టిన శ్రీ మన పొలంలో ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకున్నాడు కదా. ఏదో ఒక రోజు తను పూర్తిగా మారుతాడు, నీ ప్రేమ తెలుసుకుంటాడు. నేను నా బిడ్డల్ని తక్కువ చేయాలని ఏనాడు అనుకోలేదు. నా బిడ్డలు ఓడిపోవడం నాకు మాత్రం ఇష్టమా? రిషి మొదట్నుంచి తప్పులే చేస్తున్నాడు. కార్తీక్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అత్తయ్య, మీరే తప్పు చేయలేదు. పార్వతి ఆంటీ స్టోరీ విన్నప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. ఆవిడికి మీరు సాయం చేసి మంచి పని చేస్తున్నారు. శ్రీ టిఫిన్కొస్తే ఈ దోశలు ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ సాంబార్ వేసివ్వు. అలాగే అత్తయ్య. అమ్మా, టిఫిన్ పెట్టు. వేదా, విన్నావా? నేనేం పెట్టినా తినని శ్రీ ఇప్పుడు టిఫిన్ పెట్టమంటున్నాడు. అబ్బా, ఇంతకాలానికి అత్తయ్య ముఖంలో సంతోషం చూశాను. కొడుకు టిఫిన్ పెట్టమన్నాడని ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. అమ్మా, టిఫిన్ చాలా బాగుందమ్మా. వెంటనే విషయం పార్వతికి చెప్పాలి. అక్క ఫోన్ చేస్తుందేంటి? హలో అక్క. పార్వతి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నీ గొంతులోనే తెలుస్తుందక్క. ఇంతకీ విషయం ఏంటి? పార్వతి, ఈ కంపెనీ గొడవలు మొదలైనప్పటి నుంచి శ్రీకి నాకు మధ్య దూరం పెరిగిపోయింది. వాడు నా చేత్తో ఏం పెట్టినా తినలేదు. అప్పుడు చాలా బాధగా అనిపించింది.
ఎప్పటికైనా ఈ గొడవలు సర్దుకుంటాయో లేదో అని చాలా బాధపడ్డాను. కాని నా శ్రీ బంగారం ఈరోజు వాడే కార్తీక్ని కంపెనీ పెట్టుకోమన్నాడు. వాడంతట వాడే వచ్చి నన్ను టిఫిన్ పెట్టమని అడిగాడు. నువ్వు చెప్తుంటే వింటున్న నాకే ఎంతో ఆనందంగా ఉందక్క. ఇక నీ పరిస్థితి నేను ఊహించగలను. పోనీలే, చివరికి అంతా మంచే జరిగింది. ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యాక ఎంగేజ్మెంట్ కూడా పెట్టించి వెంటనే పెళ్లి చేసేద్దాం. దాంతో మన బాధ్యత కూడా తీరిపోతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. నీ బాధ్యత తీరిపోతుంది అనకుండా మన బాధ్యత తీరిపోతుంది అన్నావు. సాత్విక్ని కల్లో కూడా కొడుకుగానే చూస్తావు. సరే ఉంటాను పార్వతి. మళ్ళీ శ్రీ నా కోసం వెతుకుతూ ఉంటాడు. సరే అక్క. రే సాత్విక్, తొందరగా దీని మెళ్ళో 3 ముళ్ళు వేసి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేనేమైనా చేసుకున్నానా ఏంటి? నీ అబ్బాయే పోస్ట్ పోన్ చేస్తున్నాడు. కార్తీక్, యు ఆర్ అండర్ అరెస్ట్. పద స్టేషన్ కి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.